భారతదేశం మొత్తం కమలం పార్టీ ఒక ఊపు ఊపుతున్నా వాళ్లకు ఎప్పటి నుంచో అంతు చిక్కని అసలు లోపలికి అడుగు పెట్టలేని ఒక పెద్ద కోట ఉంది. అదే తమిళనాడు. నార్త్ ఈస్ట్, బెంగాల్, కర్ణాటక, చివరకు కేరళలో కూడా బీజేపీ తన ఖాతా తెరిచింది. కానీ తమిళనాడులో మాత్రం ఆ పార్టీకి ఎప్పుడు ఎదురు దెబ్బలే. ఎందుకంటే అక్కడ దశాబ్దాలుగా ఉన్నది ఒకే ఒక్క మంత్రం, ద్రావిడ రాజకీయాలు. అలాంటి కంచుకోట లాంటి తమిళనాడులో ఒక నాయకుడు ఎంటర్ అయ్యాడు. బీజేపీ అంటే కేవలం ఒక సోషల్ మీడియా పార్టీ అన్న ముద్రను చెరిపేసి ఏకంగా అధికార డిఎంకే పార్టీనే గడగడలాడించాడు. అతనే కె అన్నామలై. కానీ ఇంతలా కష్టపడి బీజేపీని నిలబెట్టిన సింగం లాంటి నాయకుడిని ఇప్పుడు సొంత పార్టీనే పక్కకు తప్పించిందా? అతను రగిల్చిన నిప్పును విజయ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా? అసలు తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చేసిన ఆ చారిత్రక తప్పు ఏంటి? 1967 నుంచి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా డిఎంకే, అన్నా డిఎంకే చేతుల్లోనే ఉన్నాయి. అక్కడ హిందీ వ్యతిరేకత, తమిళ ఆత్మగౌరవం, ద్రావిడ సిద్ధాంతం ఇవే ఎన్నికల ఆయుధాలు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానితో పొత్తు పెట్టుకుని వాళ్ళు వేసిన 2-3 సీట్లు తీసుకుని బతకాల్సిందే తప్ప సొంత బలం లేదు. ఉదాహరణకు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 2.2%. 2021 నాటికి అది కాస్త 2.6% కి మాత్రమే పెరిగింది. దశాబ్దాలు గడుస్తున్నా బీజేపీ అక్కడే ఉండిపోయింది. దీనికి కారణం వాళ్ళ దగ్గర గ్రౌండ్ లెవెల్ లీడర్స్ లేరు. ద్రావిడ భావజాలాన్ని ఢీకొట్టే ధైర్యం లేదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి వచ్చారు కె అన్నామలై. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కర్ణాటకలో పనిచేసి క్రైమ్ రేట్ ను తగ్గించి ఉడిపి సింగంగా పేరు తెచ్చుకున్న ఆయన 2020లో పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి బీజేపీలో చేరారు. కేవలం ఒక్క ఏడాదిలో 2021 జూలైలో తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. అన్నామలై రాకముందు తమిళనాడులో బీజేపీ ఎప్పుడు డిఫెన్స్ లోనే ఉండేది. ఎవరైనా సనాతన ధర్మాన్ని, హిందూ పండుగలను విమర్శిస్తే వీళ్ళు ఏదో వివరణ ఇచ్చుకునేవాళ్ళు. కానీ అన్నామలై రాగానే స్టైల్ మార్చేశాడు. డిఫెన్స్ పక్కన పెట్టి డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టాడు. డిఎంకే అవినీతి, స్టాలిన్ కుటుంబ పాలన, విద్యుత్ కుంభకోణాలు, మత మార్పిడులు, ఇలా ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఉతికారేశాడు. ఎన్ మక్కల్, నా నేల నా ప్రజలు అంటూ తమిళనాడు మొత్తం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. యువత, విద్యావంతులు డిఎంకే పాలనతో విసిగిపోయిన వారంతా అన్నామలై వెనుక నడవడం మొదలు పెట్టారు. అన్నామలై సృష్టించిన ఈ ప్రపంచం చూసి సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ గారే ఒక బహిరంగ సభలో అన్నామలై భుజం తట్టి ఆయన్ని ఒక శక్తివంతమైన యువ నాయకుడిగా పొగడ్తలతో ముంచెత్తారు. విశేష రూప్ సే అప్నే యువ और ऊर्जावान सहयोगी भाई अन्नामलई को अनेक शुभकामनाएं देता हूं. దానికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే అన్నామలైని ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా వేదిక పైన కీర్తించారు. जिन्होंने बहुत अच्छे तरीके से पार्टी को आगे बढ़ाया, ऐसे हमारे पूर्व अध्यक्ष के अन्नामलई जी. ఈ దెబ్బతో సౌత్ ఇండియాలో అన్నామలైకి ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా దేశవ్యాప్త గుర్తింపు వచ్చేసింది. ఈ దెబ్బతో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు రాకపోయినా ఎవరితోనూ పెద్ద పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 11.2% ఓట్లను సాధించింది. ఇది బీజేపీ చరిత్రలోనే ఒక రికార్డ్. అన్నామలైకి ఇంకో 10 ఏళ్లు టైం ఇస్తే బీజేపీని ఒంటరిగా అధికారంలోకి తెస్తాడన్న నమ్మకం అందరిలో కలిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గ్రౌండ్ లో బలపడాలి అంటే ముందుగా పాత పొత్తుల నుంచి బయటపడాలి అని అన్నామలై భావించారు. అందుకే తమ మిత్రపక్షమైన అన్నా డిఎంకే నాయకులను కూడా వదలకుండా విమర్శించాడు. ద్రావిడ దిగ్గజాలైన అన్నాదురై, జయలలిత లాంటి వారిని కూడా ప్రశ్నించాడు. దీంతో కోపం వచ్చిన అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు తెంచుకుంది. ఇదే బీజేపీ హైకమాండ్ కు భయం పుట్టించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు ఉండాల్సిందే. ఇలా ఒంటరి పోరాటం చేస్తే లాభం లేదని ఢిల్లీ నాయకులు భావించారు. అన్నామలై లాంటి ఫైర్ బ్రాండ్ ను ఉంచితే పొత్తులు వర్కౌట్ అవ్వవని కరెక్ట్ గా ఎన్నికల ముందు అతన్ని సైడ్ లైన్ చేశారు. పార్టీ కంట్రోల్ ను పొత్తులకు అనుకూలంగా ఉండే పాత నాయకుడు నయనార్ నాగేంద్రన్ కి అప్పచెప్పారు. అన్నామలై స్టడీ లీవ్ పేరుతో విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎవరు వేలెత్తి చూపలేని డిఎంకే కోటను అన్నామలై తన పాదయాత్రలతో, స్పీచ్లతో బద్దలు కొట్టి ఒక యాంటీ డిఎంకే వేవ్ ను క్రియేట్ చేశాడు. కరెక్ట్ గా ఆ వేవ్ ను ఓట్లుగా మార్చుకునే టైంలో బీజేపీ అతన్ని పక్కన పెట్టి ఒక పెద్ద వాక్యూమ్ క్రియేట్ చేసింది. కష్టపడి
ఒకడిల్లు కడితే అందులో ఇంకొకడు గృహప్రవేశం చేసినట్టు అన్నామలై వదిలేసిన ఆ ఖాళీలోకి ఎంటర్ అయ్యాడు హీరో విజయ్. అసలే తమిళనాడు రాజకీయాల్లో సినిమా వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ నాయకులు కేవలం లీడర్లు కాదు, వాళ్లను దేవుళ్లలా కొలిచే మాస్ పర్సనాలిటీస్. ఎంజీఆర్, జయలలిత, స్క్రిప్ట్ రైటర్ కమ్ లీడర్ అయిన కరుణానిధి, అలాగే విజయకాంత్ లాంటి సినిమా దిగ్గజాలు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని ఎలా శాసించారో మనం చూసాం. ఇప్పుడు ఖచ్చితంగా అదే మాస్ ఫాలోయింగ్ తో, సినిమా గ్లామర్ తో విజయ్ ఎంటర్ అయ్యాడు. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు సరిగ్గా అన్నామలై మొదలు పెట్టిన అదే యాంటీ డిఎంకే, యాంటీ కరప్షన్ నినాదంతో ముందుకు వెళ్ళింది. అన్నామలై ద్వారా ఇన్స్పైర్ అయిన ఆయన యువత మరియు డిఎంకే ని వ్యతిరేకించిన ఓటర్లు అంతా ఇప్పుడు విజయ్ వైపు చూశారు. బీజేపీ నాయకులు భయపడి పొత్తుల వైపు వెళ్తే విజయ్ మాత్రం సొంతంగా పోటీ చేద్దాం, ద్రావిడ మోడల్ ని మారుద్దాం అంటూ సింగిల్ లైన్ తో జనాల్లోకి దూసుకెళ్లాడు. ఫలితం దాదాపు 50 ఏళ్లుగా అక్కడ నువ్వానేనా అన్నట్టు రాజ్యం ఏలుతున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుంటే అందులో విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ ఈ రోజు పొత్తుల కోసం, 2-3 ఎమ్మెల్యే సీట్ల కోసం, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాగల సత్తా ఉన్న అన్నామలై లాంటి ఒక నిజమైన గ్రౌండ్ లీడర్ ను సైడ్ లైన్ చేయడం రాజకీయంగా అతిపెద్ద బ్లండర్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏ యుద్ధ మైదానాన్ని అయితే అన్నామలై సిద్ధం చేశాడో ఆ మైదానంలో ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? పొత్తుల కోసం అన్నామలైని పక్కన పెట్టడం బీజేపీ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదం అని మీరు అనుకుంటున్నారా? విజయ్ ఈ అవకాశాన్ని వాడుకుని ముఖ్యమంత్రి అయ్యారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఈ రాజకీయ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.